ఒకటి రెండుగా చీలిపోయింది. మొదటి కారణం, అర్జునుణ్ణి కొట్టేవాడు ఇంతవరకు దొరకలే. దొరికాడు దుర్యోధనుడికి. అర్జునుడి యొక్క విన్యాసములన్నీ చేస్తాను అన్నాడు. అర్జునుడు ఎలా ఎలా బాణాలు ప్రయోగం చేశాడో అలా 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 కర్ణుడు కూడా చేశాడు. పోటాపోటీగా సాగింది ఇద్దరి మధ్య కూడా, అద్భుతంగా సాగింది. కర్ణుణ్ణి చూడగానే ఒక మూలన కూర్చున్న ఒక స్త్రీ హృదయం తల్లడిల్లిపోతున్నది. చెప్పుకోలేదు బయటకు. కుంతి కన్నీళ్లు వస్తున్నాయి. తల్లి పడే ఆవేదన ఎవరికి తెలుస్తుంది? చాలా ఆనందపడ్డాడు.